నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజేష్ చాడి, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. హలో సార్. హలో మేడం. సార్, మనకి ఎక్కువగా లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యే వాళ్ళని మనం ఎక్కువగా చూస్తూ ఉన్నట్లయితే కొంతమందికి మేనిఫెస్టేషన్ కాదు అంటారు. కొంతమందికి మేనిఫెస్టేషన్ అనేది చిట్టికేస్తే అలా అయిపోతూ ఉంటుంది. మనం ముఖ్యంగా చాలామంది సెలబ్రిటీస్ కానీ లేదు మిల్లీనియర్స్ కానీ వీళ్ళని చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ మేనిఫెస్టేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళకి అలా వర్కౌట్ అవ్వడానికి కారణం ఏంటంటారు? సో ప్రతి ఒక్కరికి లైఫ్లో మనం ఎంత ఏ నాలెడ్జ్ ఉన్నా, ఎంత స్కిల్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా ఏమంటారు, కాలం కలిసి రావాలంటారు, టైం కలిసి రావాలంటారు. సో అలాగే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని ఎవరైతే బిలీవ్ చేస్తారో, బాగా నమ్ముతారో, వాళ్ళకు కూడా ఒక లైఫ్ సైకిల్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలాన్ మాస్క్. సో ఇలాన్ మాస్క్ అనగానే మన అందరికీ తెలుసు ఇప్పుడు టాప్ 1 బిలియనర్. అండ్ ఈజ్ నాట్ ఓన్లీ బిలియనర్, సోషల్గా కూడా చాలా ఇంపాక్ట్ చేస్తూ ఉంటారు పీపుల్. ఇప్పుడు రీసెంట్గా యుఎస్ ఎలక్షన్స్లో ట్రంప్ గెలవడానికి మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ ఇలాన్ మాస్క్. సో అంటే అతను ఆ విధంగా తన లైఫ్ని డిజైన్ చేసుకున్నాడు. సో చాలామందికి ఇలాన్ మాస్క్ గురించి ఎక్కువ తెలియకపోవచ్చు, బట్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇలాన్ మాస్క్. సో తను ఒక జస్ట్ ఫిజిక్స్ నేర్చుకున్న ఒక గ్రాడ్యుయేట్, యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎక్కువగా తెలిసిందో దాన్ని పట్టుకొని తన లైఫ్ని డిజైన్ చేసుకున్నాడు ఆ విధంగా. ఓకే. సో మనం ఈవెన్ ప్రయోగాలలో కూడా తన ఫస్ట్ 3 ఏదైతే ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయో రాకెట్ అవి ఫ్లాప్ అయ్యాయి. సో అది ప్రతిసారి తను ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్తో ఎనర్జీని బిల్డ్ చేస్తూ పోతున్నాడు. ఈవెన్ తన ఇప్పుడు చేస్తున్న బిజినెస్ ఎంపైర్ కూడా ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే. సో దానికి రీజన్ ఏంటంటే మనకు చాలా వరకు ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి తెలియకుండానే లా ఆఫ్ అట్రాక్షన్ మనలో ఉంటుంది, మన లైఫ్ సైకిల్లోనే లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, కానీ మనం దాన్ని ఐడెంటిఫై చేయము. సో దానికి సింపుల్ రీజన్ ఏంటంటే టెస్లా అనే ఒక సైంటిస్ట్ తన ఎంటైర్ లైఫ్ని ధారపోసి అసలు ఈ యూనివర్స్లో ఉన్న ఎనర్జీస్ దేన్ని బేస్ చేసుకొని పనిచేస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సౌండ్ కానీ, రేడియో కానీ, వాల్యూమ్ కానీ, లైట్ కానీ, ఎనీథింగ్ ఏదైనా ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్న దాని గురించి తను కొన్ని లక్షల ప్రయోగాలు చేశాడు. సో ఎప్పుడైతే ఇలాన్ మాస్క్ టెస్లా కంపెనీ వాళ్ళతో డిస్కషన్స్ జరిగాయో దాని బిహైండ్ ద రీజన్స్ అన్నీ తనకు తెలిసిపోయాయి, అంటే సీక్రెట్స్. సో ఇప్పటికీ తన యొక్క బయోగ్రఫీ అంటే టెస్లా మీద చాలామంది శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నాడు, తను ఎంత మేధస్సుని ఎలా ఉపయోగించాడని. సో తను చేసింది ఏంటంటే ఈ యూనివర్స్ని బాగా బిల్డ్ చేసుకొని ఆ యూనివర్సల్ సీక్రెట్స్ని తను ఫాలో చేశాడు. దానికి మెయిన్ మనకి నెంబర్ సిస్టమ్ వస్తే 369 అంటాం. ఓకే, అలా 369 మన లైఫ్లో ఎప్పుడు ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుందని చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, తను కంప్లీట్ 9ని బిలీవ్ చేస్తూ ఉంటారు. ఓకే, అలాగే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక సైకిల్ ఉంటుంది. సో ఇలా ఏంటంటే ఒక పర్టికులర్గా ఒక ఇండికేషన్స్ ఉంటుంది, అది ఎలా ఉంటుంది. సో సపోజ్ మనం ఒక మనుషులను తీసుకుంటే ఎవరైనా ఏమంటారు, నిండు 100 ఏళ్ళు బతకాలి అంటారు, రైట్? సో 100, వై 100 అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, 0 నుంచి స్టార్ట్ అయ్యాం మనం. 0 ఈజ్ ఫస్ట్ ఇండికేషన్. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాం, 100 అంటున్నాం. సో 0 ఈజ్ రిపీటింగ్ 2 times. అండ్ 1 జీవి, ఒక జీవి 1 0 0 అంటే ఒక ప్రాణి 0 నుంచి మొదలై ఈ 0ను డబులింగ్ చేసుకుంటున్నాం 100 years. ఇది క్లియర్. మళ్ళీ ప్రతి ఒక్కసారి మనం ఒక 10 yearsకి మన ఫ్లో అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో సైకలాజికల్గా కూడా ఆ చేంజెస్ అనేవి కనబడుతూ ఉంటాయి. మనకి 20 సంవత్సరాలు అన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తాం, 30 అన్నప్పుడు ఇంకోలాగా వేస్తాం, 40 అనగానే నేను మిడిల్ ఏజ్కి వచ్చాను, 50 అనగానే నేను సీనియర్ సిటిజన్కి దగ్గర, 60 రాగానే నా రిటైర్మెంట్ ఏజ్ అనుకుంటాం, 70 రాగానే నేను ఓల్డ్, నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను టేక్ కేర్ చేసుకోవాలనుకుంటాం, 80 రాగానే అన్నీ ఉంటాయి కానీ శక్తి ఉండవు, ఎనర్జీ ఉండదు, 90 రాగానే అన్నీ తెలుసు, నాలెడ్జ్, శక్తి అన్నీ ఉంటాయి, బట్ ఉంటామో లేదో తెలియదన్న ఒక ఆందోళన మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇలా లైఫ్ ఫ్రేమ్ మొత్తం ఉంటుంది.
బేసికల్గా ఫస్ట్ మనం చైల్డ్హుడ్ తీసేస్తాం ఎక్కువ. ఎందుకు చైల్డ్హుడ్ తీసేస్తామంటే చైల్డ్హుడ్ అనేది డిపెండింగ్ ఏజ్ పీరియడ్. లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా డిపెండింగ్ అంటే మదర్ మీద, ఫాదర్ మీద ఆర్ సిబ్లింగ్స్ మీద డిపెండింగ్ ఏజ్ గ్రూప్ అనేది ఉంటుంది. అలా కాకుండా మనకి ఎప్పటి నుంచి మన ఓన్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ అవుతుంది అంటే ద ఏజ్ ఆఫ్ 12 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఏజ్ ఆఫ్ 12 నుంచే మన యాక్చువల్ లైఫ్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. బిఫోర్ ఏజ్ ఆఫ్ 12 మీరు ఏం చేసినా మీ ఓన్ థాట్స్ ఎంత ఉన్నా దానికి కాస్త కూస్తో ఫ్యామిలీ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఎంటైర్ జర్నీలో కావాలి. అంటే ఓన్ వే ఆఫ్ థింకింగ్ క్యాపబిలిటీస్ అనేది మన బాడీ ఎనర్జీస్ యూనివర్సల్ ఎనర్జీస్కి మ్యాచ్ అయ్యేవి ఎక్కువ 12 ఇయర్ నుంచి అది జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో వై 12? బికాజ్ ఇట్స్ ఎ నెంబర్ ఆఫ్ 3. 3 అనేది ఎనర్జీ. సో ఈ 3 నుంచి మళ్ళీ 6 అంటే మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఏజ్ ఆఫ్ 15 ఇయర్స్. 12 నుంచి 15లో మనకు వచ్చిన ఆలోచనలే 15 నుంచి 19ని మనల్ని ఇంపాక్ట్ చేస్తాయి. ఓకే. సో ఎవ్రీ 6 ఇయర్స్ ఆఫ్ టైం పీరియడ్ ఉంటుంది. సో మనం ఇవాళ ఏదో సాధిద్దాం అనుకుంటే ఈరోజే మనం 1 డేలో సెలబ్రిటీస్ అవ్వలేము. అవును. సో దానికి ఒక టైం పీరియడ్ కావాలి. దానికి ఎందుకు ఈ 6? మీరు ఇప్పుడు చూస్తే నేను చెప్పే వర్డింగ్లోనే మీకు హిడెన్ ఒక సీక్రెట్ దొరుకుతుంది. 3, 6, 9 అంటున్నాను, మళ్ళీ 6 ఇయర్స్ ఫ్రేమ్ అంటున్నాను. అంటే 6 అంటే ఏంటి? మళ్ళీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వడం. ఓకే. అంటే ఇప్పుడు మీ వేవ్ లెంత్ నా వేవ్ లెంత్ మ్యాచ్ అయినప్పుడే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది, మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. ఇలాగే మన ఎంటైర్ లైఫ్ స్పాన్లో ఈ 6 అనే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడే మనం చేస్తున్న పని, మనం చేయాలనుకున్నది, మనం సాధించాలనుకున్నది మ్యాచ్ అవుతుంది. అందుకని ఏదైనా రంగంలో ఏదైనా ఒక స్టార్ట్ చేసినా, ఏదైనా మనం బిగిన్ చేసినా అందరు ఏమంటారు? మినిమం 3 ఇయర్స్ వెయిట్ చేయంటారు. ఎందుకు? ఆ ఎనర్జీస్ మ్యాచ్ అవ్వడానికి. సో మళ్ళీ మామూలుగా మనకు తెలుగులో సామెత ఉంటుంది, 3 పువ్వులు 6 కాయలు అంటారు. సో అంటే ఫస్ట్ ఎఫర్ట్ ఆఫ్ 3 ఇయర్స్ అది మీ 6 ఇయర్స్ రిజల్ట్ని ఇస్తుంది అని అర్థం. ఓకే. సో దీనికి ఇంత సైన్స్ ఉంది. నార్మల్గా మనం ఇంతకుముందు పూర్వీకులు చెప్పినవి ఉన్నాయి, 3 పువ్వులు 6 కాయలే అంటారు కదా. సో అలా మన లైఫ్ స్పాన్లో ఎక్కడెక్కడైతే 3 and 6 మ్యాచ్ అవుతుందో ఈ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. 30 ఇయర్స్, 33 ఇయర్స్. మీరు చూడండి, మ్యాక్సిమం ఇక్కడ అందరికీ లైఫ్లో పార్ట్నర్ యాడ్ అవుతారు. ఎంత లేట్ అయినా అనుకున్న వాళ్ళైనా 30sలో మ్యారేజ్ అనుకుంటారు. 33 కల్లా ఇంకా లైఫ్ నెక్స్ట్ స్టెప్స్కి వెళ్తూ ఉంటారు. మళ్ళీ 36. సో ఎప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నెంబర్ వస్తుందో మీ వే ఆఫ్ థింకింగ్ మారిపోతూ ఉంటుంది. మీరు ఏం చేయనక్కర్లా. అందరు అనుకుంటారు నేను బాగా థింక్ చేస్తాను, నేను అది ప్లానింగ్. నో, ఇట్స్ ఆల్రెడీ ఫ్రీ డిఫైన్. మన లైఫ్, మన ప్యాటర్న్, మనం ఎలా జీవించాలి అన్నీ డిఫైన్ అయి ఉన్నాయి. అలా అని చెప్పి ఒక్కొక్కరికి ఒకరిలాగా లేవు, మ్యాక్సిమం అందరికీ సేమ్ ఉన్నాయి. ఓన్లీ మన వే ఆఫ్ థాట్స్తోని మన ఎనర్జీస్ని మనం ఎలా బిల్డ్ చేసుకుంటుంటే అలా మనకి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి యూనివర్స్ నుంచి. ఓకే. 50s దాటిన తర్వాత నుంచి చూడండి వే ఆఫ్ థింకింగ్ మారుతూ ఉంటుంది. మళ్ళీ 60s నుంచి మళ్ళీ మారుతూ ఉంటుంది. కానీ బేసికల్గా లైఫ్ అనే స్పాన్ చూస్తే మిడ్లోనే ఉంటుంది. సో ఆ మిడ్లో ఇక్కడ నుంచి 12 నుంచి 15 ఒకటి, మళ్ళీ 21 నుంచి సో మళ్ళీ 3 మ్యాచ్ అవుతుంది, మళ్ళీ 24. అలా మళ్ళీ కొంచెం పెరిగాక మళ్ళీ ఇక్కడ 33 నుంచి అగైన్ 36. సో ఇలా ఎక్కడెక్కడైతే మన లైఫ్లో 3, 6, 9 అవుతుందో వాటిని మనం మ్యాచ్ చేసుకుంటూ మన అట్రాక్షన్, మన ప్లానింగ్ క్యాపబిలిటీని పెంచుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా అంటే యూనివర్సల్ ఎనర్జీస్ అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి ఈ టైంలో. ఎలా అయితే మ్యాగ్నెట్ దగ్గరే అవుతున్నప్పుడు ఈజీగా అట్రాక్ట్ అవుతుందో అలా మనం ఈ ఏజ్ ప్యాటర్న్లో ఉన్నప్పుడు యూనివర్సల్ ఎనర్జీస్ కూడా మన దగ్గర ఎక్కువ మ్యాచ్ అవుతూ ఉంటాయి. సో ఆ ఏజ్ని మనం ప్రాపర్గా డిజైన్ చేసుకుంటే మన లైఫ్లో గోల్స్ అన్నీ మ్యాచ్ అవుతూ ఉంటాయి. అలా మనం ఒక ప్యాటర్న్ని డిఫైన్ చేసుకొని మనమే ప్లాన్ చేసుకొని అట్రాక్షన్ స్టార్ట్ చేయాలి. అప్పుడు మన మేనిఫెస్టేషన్స్, వైబ్రేషన్స్ అన్నీ మ్యాచ్ అయ్యి మనకి దారులు కనిపిస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఓకే, థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.